25 ఇయర్స్ ఏజ్‌లో ఉన్న చాలామంది మగవాళ్ళలో లేదా పిల్లల్లో ఉండే ఒక కామన్ డౌట్ ఏంటి అనంటే, పెనిస్ సైజ్ చిన్నగా ఉంది. సో, దానివల్ల ఫ్యూచర్‌లో సెక్సువల్‌గా ఏమైనా ఇబ్బందులొస్తాయా? లేదా రేపు మ్యారేజ్ అయిన తర్వాత సెక్సువల్‌గా పార్ట్నర్‌ని సాటిస్ఫై చేయలేమా? అని చాలామంది ఈ ముఖ్యంగా 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళలో కామన్‌గా ఉండే ఒక డౌటో, అపోహో. సో, అసలు సెక్షువల్‌గా పెనిస్ సైజ్ ఎంత ఉంటే పార్ట్నర్ సాటిస్ఫై అవుతారు? అండ్ అసలు పెనిస్ సైజ్ చిన్నగా ఉండటానికి కారణాలేంటి? అండ్ అసలు పెనిస్ సైజు పెద్దగా అవ్వటానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయి? అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, అంటే ముఖ్యంగా అంగస్తంభన, స్థిరస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్‌కి, లేకపోతే ఈ సెక్షువల్‌గా అంగం సైజ్ చిన్నగా ఉండటము, లేకపోతే సెక్షువల్ డౌట్స్ ఏమన్నా ఉన్నా అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముఖ్యంగా చాలామంది ఈ 25 ఇయర్స్ ఏజ్‌లో ఉన్న చాలామంది ఈ పిల్లల్లోనో, మగవాళ్ళలోనో కామన్‌గా ఉన్న ఒక డౌట్ ఏంటి అనంటే, పెనిస్ సైజు చిన్నగా ఉంది. సో, దానివల్ల ఫ్యూచర్‌లో సెక్షువల్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది చాలామంది ఉండే ఒక కామన్ డౌటో, అపోహో. అసలు పెనిస్ సైజు పెరగటానికి అవకాశం ఉంటదా? ఒకవేళ పెరగటానికి అవకాశం ఉంటే ఎంత అవకాశం ఉంటది? చాలామంది కామన్‌గా నన్ను ఓపీలో వచ్చి అడిగే క్వెషన్ ఏంటి అనంటే, మాది పెనిస్ సైజు చాలా చిన్నగా ఉంది. మైక్రో పెనిస్సు. సో, సైజు పెరగాలి. టాబ్లెట్లు వాడితే సైజు పెరిగిద్ది కదా! అని చెప్పని చాలామంది చెప్తారు. ఫస్టు వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, పెనిస్ సైజ్ అనేది అంతా కూడా హార్మోన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. హార్మోన్స్ వల్లే పెనిస్ సైజ్ అనేది వచ్చిద్ది. ముఖ్యంగా ఈ హార్మోన్స్‌లో కూడా కావాల్సింది టెస్టోస్టిరాన్ హార్మోన్. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్లే ఈ 12-16, 17 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు పెనిస్ సైజ్ అనేది పెరగటం స్టార్ట్ అయ్యి, ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి పెనిస్ సైజ్ పెరగటం అనేది కామన్‌గా ఆగిపోయిద్ది. సో, ఎవరిలో అయితే ఈ పెనిస్ సైజ్ గురించి డౌట్లు ఉన్నాయో, ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, అసలు వాళ్ళ పెనిస్ సైజు నిజంగానే చిన్నగా ఉందా? లేకపోతే వాళ్ళు చిన్నగా ఉంది అని చెప్పని అనుకుంటున్నారా? అంటే చాలామంది వేరే వాళ్ళ సైజ్‌తో కంపేర్ చేసుకోనో, లేకపోతే ఈ పార్న్ వీడియోస్ చూసి, ఆ పార్న్ వీడియోస్‌లో పెనిస్ సైజ్ చాలా పెద్దగా ఉంది. ఆ పార్న్ వీడియోస్‌లో వాళ్ళు సైజ్ పెద్దగా ఉండటం వల్లే ఆ పార్ట్నర్ అంత బాగా సాటిస్ఫై అవుతుందని చెప్పి అనుకుంటా ఉంటారు. ఆ పార్న్ వీడియోస్‌లో అదంతా జస్ట్ యాక్టింగు. అది తెలుసుకోకుండా జస్ట్ ఈ పెనిస్ సైజ్ పెద్దగా ఉండటం వల్లే వాళ్ళు సెక్స్ బాగా చేస్తున్నారు. ఫీమేల్ పార్న్‌లో ఉన్న ఆ ఫీమేల్ ఎక్కువ సాటిస్ఫై అవుతుంది అనుకుంటారు. సో, ఎప్పుడైనా సరే పెనిస్ సైజు సెక్స్ చేయాలి, పార్ట్నర్ సాటిస్ఫై అవ్వాలి అనంటే మినిమము 8-9 సెంటీమీటర్స్ ఎరెక్షన్ వచ్చినప్పుడు మినిమమ్ 8-9 సెంటీమీటర్స్ ఉంటే సెక్షువల్‌గా ఆడవాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది వస్తది. అండ్ అసలు పెనిస్ సైజు చాలామంది వచ్చి నన్ను అడిగేది ఏంటి అనంటే, మా సైజు పెరగాలండి అని. ఎట్టి పరిస్థితుల్లోనూ పెనిస్ సైజు టాబ్లెట్స్ వాడుకోవటం వల్ల పెరగదు. ఫస్ట్ ఎప్పుడైనా సరే పెనిస్ సైజు చిన్నగా ఉంది అనంటే ఫస్టు హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో, ఈ హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోకుండా జస్ట్ ఏదో వీళ్ళు పార్న్ వీడియోస్ చూసినప్పుడు జస్ట్ ఒక టాబ్లెట్ ఏసుకోగానే పెనిస్ సైజ్ ఇంత పొడుగైపోతున్నట్లు యానిమేషన్ వీడియోస్ ఏవి పెడతా ఉంటారు. ఆ వీడియోస్ చూసి ఆ కింద ఉన్న ఫోన్ నెంబర్‌లకు కాల్ చేసి మాకు టాబ్లెట్స్ కావాలని చెప్పి ఆన్‌లైన్‌లో ఆర్డర్ తెప్పించుకొని, నేను చూసిన చాలామంది పేషెంట్స్ మినిమమ్ 50,000 నుంచి 1,00,000 దాకా అట్లాంటి టాబ్లెట్స్ వాడుకొని డబ్బులు వేస్ట్ చేసుకొని, టైం వేస్ట్ చేసుకొని హెల్త్ స్పాయిల్ చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల పెనిస్ సైజ్ అనేది పెరగదు. పెనిస్ సైజు ఫస్ట్ చిన్నగా నిజంగా ఉంటే ఫస్ట్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. దాంట్లో కూడా ముఖ్యంగా టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. అండ్ దాంతో పాటు స్ట్రెచ్డ్ పెనైల్ లెంత్ అంటారు. అంటే పెనిస్ ఎరెక్షన్‌లో ఉన్నప్పుడు ఎంత లెంత్ ఉంటది అనేది పెనిస్‌ని కరెక్ట్‌గా ప్యూబిక్ బోన్ ఉంటది. ప్యూబిక్ సింఫైసిస్ అంటారు. ప్యూబిక్ సింఫైసిస్ నుంచి కొంచెం పెనిస్‌ని స్ట్రెచ్ చేసి స్కేల్ పెట్టి చూసుకుంటే ఆ స్ట్రెచ్డ్ పెనైల్ లెంత్ గనక మినిమమ్ 8 సెంటీమీటర్స్ ఉందనుకోండి, వాళ్ళకి పెద్దగా సెక్షువల్‌గా ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. ఇవన్నీ వాళ్ళకి ఆ డౌట్స్ గానివ్వండి, అట్లాంటివి ఎప్పుడు క్లారిఫై అవుతాయి అనంటే, ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని కలిస్తే అసలు కరెక్ట్ స్ట్రెచ్డ్ పెనైల్ లెంత్ ఎలా ఉంది? హార్మోన్స్ ఎలా ఉన్నాయి?
పెన్నిస్ సైజు నార్మల్గానే ఉన్నా కొంతమందిలో ఈ పెన్నిస్ పైన ఫ్యాట్ ఎక్కువగా ఉండి ఆ ఫ్యాట్ పెన్నిస్ని కప్పేసి చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ ఇరెక్షన్ వచ్చినప్పుడు ఫ్యాట్ నుంచి పెన్నిస్ బయటకు వచ్చేసి నార్మల్గానే ఉంటుంది. కానీ చూసుకోవటానికి మట్టికి చాలా చిన్నదిగా ఉంటుంది. దేనికనంటే ఆ పెన్నిస్ అంతా వాళ్ళకి ఫ్యాట్ లోపల ఉండిపోయింది. దాన్ని బర్రీడ్ పెన్నిస్ అంటారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైనా సరే పెన్నిస్ సైజ్ చిన్నగా ఉంది అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని గనక కన్సల్ట్ అయినట్లయితే కరెక్ట్గా అసలు పెన్నిస్ సైజ్ ఎలా ఉంది, ఆ సైజు నిజంగానే చిన్నగా ఉందా, లేకపోతే వాళ్ళు చిన్నగా ఉంది అని చెప్పి అనుకుంటున్నారా, అండ్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా చెక్ చేస్తే దాన్ని బట్టి ఒకవేళ హార్మోన్స్లో కనుక ప్రాబ్లం ఉంటే 20 ఇయర్స్ ఏజ్ లోపల హార్మోన్స్ కనుక కొంత ఇంప్రూవ్ చేయటం వల్ల పెన్నిస్ సైజ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. వన్స్ ఆ 21, 22 ఇయర్స్ ఏజ్ క్రాస్ అయ్యి బోన్స్ ఫ్యూజ్ అయిపోయే టైంలో, అంటే ఆల్మోస్ట్ హైట్ పెరగటం ఆగిపోయే టైంలో పెన్నిస్ సైజ్ పెరగటం కూడా ఆగిపోయిద్ది. సో అటువంటి వాళ్ళు ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడుకున్నా, ఎన్ని మందులు వాడుకున్నా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నా పెన్నిస్ సైజ్ అనేది మట్టికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగదు. సో ఎవరైతే ఈ పెన్నిస్ సైజ్ చిన్నగా ఉంది అనేది ఒక డౌట్తోనో అపోహతోనో భయపడతా సెక్షువల్గా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా ఫ్యూచర్లో అని బాధపడుతున్నారో ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. సెక్షువల్గా ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి అపోహలున్నా డెఫినెట్గా మీ ప్రాబ్లంకి 100% సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. సో మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో కన్సల్ట్ అవ్వండి. మీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ గ్యారంటీగా సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.